నమస్కారం. గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. హాయ్ సౌమ్య గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మరి ట్రిపుల్ మిల్క్ షేక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? యాపిల్, బనానా, మిల్క్, బాదం పౌడర్, చెర్రీ, షుగర్. సో ఎస్, చూసారు కదా ట్రిపుల్ మిల్క్ షేక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో మన ప్రాసెస్ కూడా చూద్దాం ఇప్పుడు. సౌమ్య గారు, ట్రిపుల్ మిల్క్ షేక్ అంటే ఏంటి? ట్రిపుల్ అంటే 3 ఫ్రూట్స్ యూజ్ చేసి చేస్తున్నామండి. నెక్స్ట్ మిల్క్ యాడ్ చేస్తున్నాము. సూపర్. ట్రిపుల్ అంటే 3 ఫ్రూట్స్ అండి, 3 రకాల ఫ్రూట్స్ తో చేస్తారు కాబట్టి ట్రిపుల్ మిల్క్ షేక్. పేరు మీ క్రియేటివిటీనా? సూపర్ అండి అసలుకి. సో మరి స్టార్ట్ చేద్దామా ట్రిపుల్ మిల్క్ షేక్? ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం? సపోటా వితౌట్ సీడ్స్ అండి. ఓకే, సీడ్స్ అవన్నీ తీసేసి వేసేసుకోవాలా? ఆ తోలు అదంతా కూడా తీసేయాలి కదా? స్కిన్ తీసేసేయాలి. అండ్ సపోటా బాగా టేస్ట్ అదిరిపోతుంది, సాఫ్ట్గా. సపోటా బాగుంటుంది కానీ బనానా వచ్చేసి కొంచెం జిగుడుగా ఉంటుంది అనమాట జ్యూస్ చేస్తే, కాబట్టి క్వాంటిటీ చాలా తక్కువగా తీసుకోవాలి బనానా. ఇంకో విషయం ఏంటంటే సపోటా బాగుంటుంది కదా అని గబక్కన ఎక్కువ తినేకండి, కొంచెం ఫ్యాట్ కూడా అంట, కొంచెం తక్కువ తినండి. నేను కూడా ఫస్ట్లో తెలియక సపోటా కనపడంగానే అలా అనమాట. ఇప్పుడు కొంచెం ఫ్యాట్ కంటెంట్స్ ఎక్కువనే తెలుస్తుంది, కొంచెం కంట్రోల్ చేశాను. బనానా వేస్తున్నాను. ఏ ఫ్రూట్ బాగా తింటారు సౌమ్య గారు? అలానే ఏం లేదు, అన్నీ తింటాను. అలానే ఏం లేదు, అన్నీ తింటానంట. ఇప్పుడు యాపిలా? యాపిల్ అండి. అది కూడా మొత్తం మనం పీల్ చేసేయాలి? చేసేసేయాలండి. ఓకే, పీల్ చేసేసి స్కిన్ తీసేసి యూజ్ చేయాలి. సో యాపిల్ పీసెస్ మనం ఎన్నైనా తినొచ్చు? ఎన్నైనా తినొచ్చు. రోజుకి యాపిల్ తింటే అంటండి డాక్టర్ని కలిసి అవసరం ఉండదంట. అవునండి, ఒకప్పుడు. మరి ఇప్పుడు ఏంటో తెలియదు. యాపిల్సే చాలా హైబ్రిడ్ గా వస్తున్నాయి కదండి, వాటిని తింటే ఇంకా వేరే ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి. అందుకని కొంచెం కొంచెం లిమిట్లో వాడుకోవాలండి. నెక్స్ట్ షుగర్ యాడ్ చేద్దామండి. ఎంత పడుతుందండి షుగర్? షుగర్ 1 కప్ అండి. 1 కప్ పడుతుందా? వేసేసుకొని మిల్క్ వేయాలండి, కూల్ మిల్క్. అంటే ఏంటి, మామూలు మిల్క్ ని చల్లపడ్డాక వేయాలి అంతేనా? ఓకే అండి, కొంచెం మిక్సీ పెట్టేద్దాం. ఓకే, సరే చూసారు కదా ట్రిపుల్ మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఫస్ట్ అయితే మనం జార్ తీసుకొని మనం ఏదైతే ఫ్రూట్స్ తీసుకుంటున్నామో వాటన్నిటిని ఫస్ట్గా పీల్ చేసేసి లోపల ఇత్తులు అలా ఏమన్నా ఉన్నా మొత్తం కూడా తీసేయాలండి. అవన్నీ కూడా పీసెస్గా కట్ చేసుకొని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. మరి క్వాంటిటీకి సరిపడా షుగర్ యాడ్ చేసుకొని అలాగే కూల్ మిల్క్, మనం కాచిన తర్వాత చల్లబడిన మిల్క్ యాడ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేద్దామా? సో రెడీ అయిపోయింది కదా అండి? అవునండి. సో మరి వాటర్గా కాకుండా కొంచెం మిక్సింగే ఉంటుంది, వాటర్గా ఉండదు. మిల్క్ కాబట్టి చాలా సాలిడ్గా ఉంటుంది, చాలా సాలిడ్గా ఉండదు, లిక్విడ్గా ఉండదు, మీడియంగా ఉంటుంది. ఓకే ఓకే, సో చక్కగా స్పూన్తో తినడానికి కూడా బాగుంటుంది ఉంటుందండి. ఎందుకంటే చక్కగా ఎండాకాలం అనే రోజులు ఫుల్ ఇట్లాంటివన్నీ చక్కగా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కొంచెం కొంచెం తింటూ ఉంటే ప్రశాంతంగా హాయిగా చల్లగా ఉంటుంది. జ్యూస్ తాగిస్తే ఒకసారి తాగాలనిపిస్తుంది, కొంచెం సాలిడ్ గా ఉంటుంది. దట్టు మనం ఫ్రీజర్ లో పెడితే కూల్నెస్ ఇంకా కూడా చాలా బాగుంటుంది, ఐస్ క్రీమ్ టైప్ లో అనిపిస్తుంది అన్నమాట. ఇన్ కేస్ దీంట్లో వెనిలా ఏమైనా ఫ్లేవర్స్ యాడ్ చేయొచ్చండి, స్ట్రాబెరీ యాడ్ చేసి ఇంకా బాగుంటుంది. ఓకే, సో మనం తీద్దామా ఇప్పుడు? ఓకే, సో ఇది మీ ఓన్ క్రియేషనేనా పేరులాగా? మనం తెలియక బయట మిల్క్ షేక్ అంటే 100 ఖర్చు పెట్టేస్తాం, ఇంకా సింపుల్ గా ఇంట్లో చేసేసుకోవచ్చు. చెర్రీ యాడ్ చేద్దామండి. చెర్రీ మనం కట్ చేసుకొని యాడ్ చేసుకోవడం. మిల్క్ షేక్ రెడీ అయిందండి, ట్రిపుల్ మిల్క్ షేక్. టేస్ట్ చేసి చెప్పేసి. ఓకే, సో ఎస్ చూసారు కదా ట్రిపుల్ మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. సో ప్రాసెస్ ఒకసారి నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, ఆల్మోస్ట్ సమ్మర్ కాబట్టి ఇలాంటి మిల్క్ షేక్స్ అలాగే జ్యూసెస్ మనం ఎక్కువ తీసుకుంటే, ఇంత లిక్విడ్ ఐటమ్స్ తీసుకుంటే అంత మంచిది. సో అలాగే చక్కగా ఒక ఫ్రూట్ కాదు 3 రకాల ఫ్రూట్స్ యాడ్ చేసాము, మిల్క్ యాడ్ చేసాము కాబట్టి చాలా హెల్దీ. ఇదైతే మాత్రం మన మిల్క్ షేక్స్ అంటే బయట స్ట్రాబెరీ వెనిలా ఇలా చాలా చూస్తూ ఉంటాం. బికాస్ మనం ఇంట్లోనే ఇలా ఫ్రూట్ మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకుంటే ఈ సమ్మర్ అన్ని రోజులు కూడా చాలా హాయిగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం దీని ప్రాసెస్లోకి వస్తే అండి, ఫస్ట్ మనం
ఏదైతే ఫ్రూట్స్ యాడ్ చేయాలి అనుకుంటామో ఆ ఫ్రూట్స్ అన్నిటినీ కూడా చక్కగా పీల్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇప్పుడైతే దీంట్లో మనం బనానా, యాపిల్, అలాగే సపోటా యాడ్ చేసాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అండి, కొన్ని ఫ్రూట్స్ మాత్రమే కాంబినేషన్స్ కుదురుతాయి. అవి ఫస్ట్ మనం తెలుసుకోవాలన్నమాట. బికాజ్ కొన్ని కాంబినేషన్స్ ఫ్రూట్స్ కుదరవు కాబట్టి మనం ఏ కాంబినేషన్స్ అయితే బాగుంటాయో చూసుకొని అవన్నీ కూడా మనం తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. 3 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ని మనం మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో కూల్ మిల్క్, అంటే మనం వేడి చేశాక చల్లబడిన మిల్క్ ఉంటాయి కదండి, ఆ మిల్క్ యాడ్ చేసుకొని దాంట్లో సరిపడా షుగర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మనం గ్రైండ్ చేసేసుకుంటే సో మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. జస్ట్ మనం దాన్ని గ్లాస్లోకి తీసుకొని దాంట్లో ఇంకేమైనా బాదం, లైక్ చెర్రీస్, ఇంకేదైనా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో అలా అయిపోతే వెంటనే మనం సర్వింగ్ ప్లేట్లోకి మిల్క్ షేక్ వచ్చేస్తుంది అనమాట. సో మరి ఇప్పుడు ఈ ట్రిపుల్ మిల్క్ షేక్ టేస్ట్ ఎలా ఉందో చెప్పిన, అండ్ ఆవిడ చెప్పారు కదా చక్కగా స్పూన్తో కూడా తింటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకా చాలా బాగుంటుంది అని. సో అలా కావాలన్నా కూడా ట్రై చేయొచ్చు. సో ఫస్ట్ అయితే నేను దీని టేస్ట్ ఎలా ఉందో చూస్తానండి ఇప్పుడు. సో చాలా చల్లగా హాయిగా ఉంటుంది. చాలా బాగుంది. యాపిల్, బనానా, సపోటా ఈ ఫ్లేవర్స్ అయితే మాత్రం బాగా తెలుస్తుంది. ఆవిడ చెప్పినట్లు మనకి బనానా ఫ్లేవర్ కొంచెం ఎక్కువ తెలుస్తుంది అనమాట. దెన్ మనం బాదం, షుగర్, మిల్క్ అవన్నీ కూడా యాడ్ చేసాం కాబట్టి చాలా సూపర్గా ఉంది. మరి ఇంత హెల్దీ మిల్క్ షేక్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో సౌమ్య గారు, మిల్క్ షేక్ మీరు చెప్పినట్లుగానే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుందండి. ఈ పాప ఎవరు? మా పాప. మీ పాప ఈ పాపేనా? ఏం పాప? నీ పేరేంటి పాప? కరుణిక లక్ష్మియా? ఏం చదువుతున్నావు? యూకేజీ చదువుతున్నావా? యూకేజీ ఫస్ట్ క్లాస్ ఎందుకు చదవట్లా? నెక్స్టా? మీ మమ్మీకి శారీ ఇద్దామా? మనం ఇద్దామా? ఓకే, సరే ఇవ్వు మమ్మీకి శారీ. మరి మీరు కూడా ఇలాగే మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. చూసారు కదండి, గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై శ్వేత సారీ మందిర్, కవాడిగూడ, విద్యానగర్, హబ్సిగూడ. ఫోన్ నెంబర్ 0402761133. రేపటి మన గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడులో వెరైటీ అండ్ టేస్టీ స్టఫ్డ్ బ్రెడ్ బోండా, హెల్దీ అండ్ టేస్టీ గ్రీన్ లీవ్స్ పకోడా. సో డోంట్ మిస్ ఇట్. సమర్పించిన వారు Gold Drop Refined Sunflower Oil.